అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రభు ఆశించినందుకు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయడానికి సూచించాను. మరొక ప్రతి విషయాన్ని దినమున మన పాదసన్నిధిలో ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఉండగా ప్రభు మేడల తన యొక్క కనికరము తన యొక్క కృపను మేడల కనపరిచి ఇందులో యొక్క దినాన్ని చూడగా ఉండగా అల్పమైన మేడల తన కృపను చూపి మరొకసారి నూతన దినంలో సజీవ లెక్కలోంచి ఉదయకాలన మరొక తరుణాన్ని ఆయనను నామం చేసుకుంటూ అల్పులమైన మన అందరికీ ఆయన అనుగ్రహించాడు. అందుని బట్టి ప్రభు ఎంతైనా మనము స్తుతింప బదులమైంచున్నాం. మరియు లేఖన ఆధారము మరియు చేసుకొని ప్రభువును ఈ యొక్క ఉదయకాలన మనము జ్ఞాపకం చేసుకుందామండి. మరియు అందుకు పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు ఎబ్రేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 18 వరకు మార్చి చదువుకున్నామండి. అపోస్తలుడైన పౌలు ఎబ్రేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం నుండి 18 వచనం వరకు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. చదవబడిన లేఖన భాగము అనేక మార్లు ఆయా సందర్భాల్లో మనం ఈ మాటలు ఆయా దేవుని దాసుల ద్వారా ఉంచున్నాము. ఈ యొక్క సమయంలో ఆరాధనకు సహాయకరంగా కొన్ని తలంపులను మనము తలంచి ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయనను చూస్తున్నాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై నందున కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై నందున రక్త మాంసములు గలవారై నందున మనం చూస్తుంటున్నాము. అంటే అంతకుముందు ఏమై ఉన్నారు మనం ఆలోచన చేస్తే నరుని కదా ఆది మరియు మానవుడైన ఆదామును దేవుడు ఏ విధంగా నిర్మించాడు? తన పోలిక చొప్పున తన స్వరూపంలో నిర్మించాడు. మరియు మహిమ గల దేహము సృష్టించబడినప్పుడు ఉన్నది. అందుకనే అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గల వారైనందున. ఏ పిల్లలు అనగా నా పిల్లలేని ప్రేమతో పెంచుతున్న ఆ పిల్లలు మరి ఏమైపోయారు? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపము మరియు చేకూర్చుకున్నట్టున్నది. మరియు ఆ యొక్క పాపానికి
జీతము మరణమే కదా కింది వచనాల్లో మనం చూస్తుంటున్నాం. ఆ పిల్లలు రక్త మాంసం గలవారు అయినందున ఏ పిల్లలు అనగా దేవుని పిల్లలు, దేవుని స్వరూపంలో ప్రేమతో నిర్మించుకొని ఆయన ప్రేమతో పెంచబడుతున్న ఆ పిల్లలు ఏమైపోయారు? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా రక్త మాంసములో ధరింప వచ్చింటున్నది కదా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములో గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో వాలివాడాయన. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసముల గలవారైనందున మరియు ఆ రక్త మాంసములో ఏమైందని అని మనం కింది అదే భాగంలోనే మనం చూస్తుంటున్నాం కదా. అపవాది పిల్లలమైపోయారు. కాబట్టి ఆ పిల్లలు ఏ పిల్లలు? అపవాది పిల్లలు ఏమైపోయారు? రక్త మాంసములా మారైపోయారు. ఒకప్పుడు మహిమగల దేవుని పిల్లలు. ఆ పిల్లలు రక్త మాంసముగా రాయందున మరి ఆ యొక్క రక్త మాంసములతో కూడిన ఆ యొక్క దేహాలు ఈ యొక్క రక్త మాంసములో దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేమని లేఖనంలో మనము చూస్తాం. మరియు అందుకనే మరి దేవాది దేవుడు, ఆ మహిమగల దేవుడు, యుగయుగములు మార్పు లేనివాడు, నిరంతరము స్తోత్రాలుడైన వాడు, ఆ ఉన్నతుడు, ఆకాశం మహాకాశములో పట్టుచాలని గొప్ప దేవుడు, ఆ మహిమగల గొప్ప దేవుడు ఆ మహిమను వదిలాడు. ఎందుకు వదిలాడు అనగా రక్త మాంసములలో పాలి భాగస్థుడు కావడానికి ఆ మహిమను వదిలాడు. ఆయన రక్త మాంసములు దాచకపోతే మనకు ఆ నిత్యత్వంలోని స్థానము లేదు పిల్ల. ఆయన ఆ మహిమను వదిలి, ఆ మహిమ ధ్యేయాన్ని ఆయన వదిలి రక్త మాంసములో పాలి భాగస్థుడు ఆయన గొప్ప దేవునిగా మనము చూస్తుంటున్నాం. కింద వచనంలో మనము చూస్తుంటున్నాం. కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. అన్ని విషయములలో పాపం యొక్క పరిహారము కలుగజేయుటకై ఎట్టి ప్రధాన యాజకుడు మీకు సరిపోయిన వాడని అపోస్తలుడైన పౌలు ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో రాస్తున్నాడు. ఆ ప్రధాన యాజకుడుగా ఈ పాప లోకానికి ఆ మహిమను తగ్గించుకుని అరుదించడానికి ఆయన మరియు ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఎందుకు కావలసి వచ్చాననగా తండ్రి మరియు తన ముద్దు కుమారుని మరి ప్రధాన యాజకుడిగా పంపడానికి, తన ముద్దు కుమారుని మన నిమిత్తమై, పాపమైన మన నిమిత్తమై నలగొట్టడానికి తండ్రి ఇష్టపడ్డాడు. అందుకనే ఆయన మరి తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాడు. ఆయన రక్త మాంసములలో పాలిభాగస్థుడు కావలసి వచ్చాను. ఎందుకనగా దేవుని చిత్తాన్ని మరి నెరవేర్చడానికి, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రియకుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన్ను తాను తగ్గించుకొనవలసి ఉంటున్నది. ఆయన ఆ మహిమను ఎందుకు వీడవలసి వచ్చింటున్నది అనగా రక్త మాంసంలో ఆ యొక్క రక్త మాంసం నుండి మనలను
విడిపించడానికి కదా, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమతో కూడిన దేహాన్ని, ఆ మహిమగల రాజ్యంలోనికి ఈ రక్త మాంసములు స్వతంత్రించుకున్న లేవని లేఖనము సెలవిస్తుండగా, మనలను ఆ నిత్యత్వంలోనికి చేర్చడానికి ఆయన మార్గముగా అనుగ్రహించాడు. ఆ మహిమను వీడాడు, రక్త మాంసములను ధరించుకున్నాడు. ధరించుకొని మన నిమిత్తమై ఆయన యాగముగా లోకపాపమును మోసుకొనుకు దేవుని గొర్రెపిల్లగా ఆయన అవతరించి ఆ కలవరిశిలలో ఆయన యాగమయ్యాడు. వాళ్ళకు సిద్ధమైన గొర్రె వలె ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయనను బంధించుట అసాధ్యమని, మరణం ఆయనను బంధించుట అసాధ్యమనే లేఖనం మనం చూస్తుంటున్నాం. ఆయన తన్ను తానే అర్పించుకున్నాడు. తన్ను తాను అర్పించుకుని తనకున్న ప్రశస్తమైన, అమూల్యమైన, పరిశుద్ధమైన, పావనమైన ఏ మచ్చడాగ్ని రక్తాన్ని పాపనమైన మన నిమిత్తమై, పాపము యొక్క ప్రాయశ్చిత్తార్థం నిమిత్తమై సమస్తాన్ని దారులుగా ఆ కలవరిశిలలో కాల్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. రక్త మాంసములు మరియు ఆ పిల్లలు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములో గలవారైనందున ఆయన రక్తాన్ని దారిపోయవలసి వచ్చినట్టున్నది. ఆ యొక్క పాపపు ప్రాయశ్చిత్తార్థము మరి గొప్ప వెల చెల్లించాలి. ఆ వెల ఎవరూ కూడా చెల్లించలేదు. అందుకనే నమ్మకము గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాడు. ఒకప్పుడు మన యొక్క పాపము ప్రాయశ్చిత్తార్థము మనము పొందేవారిమి. అయితే అవి మాటికి అర్పింపవలసి వచ్చింది. అవి అర్పించినవి నమ్మకమైన యాజకులు కాదు. అయితే నమ్మకమైన యాజకుడుగా కావలసి వచ్చింది. తండ్రి ఇష్టపడ్డాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవాది దేవుడు తండ్రితో సమానవరుడుగా ఉన్నట్టు యోగ్యుడు, హరువుడు, పూజ్యుడు తను తాను మనం తగ్గించుకొని అది గొప్ప భాగ్యమని ఎంచుకొనక ఆ మహిమను వీడి పాపలోకానికి ఆయన తగ్గించుకునే తెచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన అందించాడు. నమ్మకమును గల ప్రధాన యాజకుడకు తను తాను అర్పించుకున్నాడు. నమ్మకము లేని యాజకులు తమది కాని రక్తాన్ని అర్పించారు. అందుకే అవి మాటికి జ్ఞాపకమునకు. అయితే ఈ నమ్మకము గల ప్రధాన యాజకులకు తన్ను తాను అర్పించుకున్న ఆ గొప్ప దేవుడు మన నిమిత్తమై తన స్వరక్తాన్ని కార్చాడు. అందుకనే మన యొక్క పాపములోకి అన్నిటికీ జ్ఞాపకములకు రాకుండా తూర్పుకు పడవల ఎంత దూరమైన ఎత్తివేశాడు. అటువంటి గొప్ప దేవుని ఈ ఉదయకాలంలో మనము జ్ఞాపకం చేసుకోవడానికి చేరవచ్చుండగా ఏమని ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాం. రక్త మాంసంలో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసంలో ఏ పిల్లలు? ఆయన పిల్లలు కదా, నా పిల్లలని ప్రేమతో పెంచుతుంది. అటువంటి వారు ఏమైపోయారు? ఆ పిల్లలు అయిపోయారు. ఏ పిల్లలు? అపవాది పిల్లలుగా అయిపోయారు. అపవాది పిల్లలుగా మారడం ద్వారా ఆ మహిమను కోల్పోయారు. మరలా ఆ కోల్పోయిన ఆ మహిమను మనకి ఇవ్వడానికి ఆ మహిమ గల గొప్ప దేవుడు ఆ మహిమను వీడాడు. అది గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. మన నిమిత్తమై ఆ కలవరిశిలలో మన నిమిత్తమై మన స్థానమందు నిలబడడానికి ఆయన
ఇష్టపడిన దేవునిగా మనం చూస్తున్నాం. మన స్థానమందు ఆయన నిలిచి రక్త మాంసములో పాలిభాగస్థుడు ఆయన గొప్ప దేవునిగా మనం చూస్తున్నాం. మరి ఆయన ఆ మహిమను ఎందుకు వీడవలసి వచ్చినగా రక్త మాంసంలో భాగస్థుడు కావడానికి మరి నమ్మకమైన ప్రధాన యాజకుడు అగుటకు ఆయన ఆ మహిమను వీడవలసి వచ్చినది. ఈ యొక్క రక్త మాంసములను మరియు ధరింపవలసి ఉంటున్నది. అంతేకాకుండా ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును చూస్తున్నాం. 3 విషయాలు ఆయన తండ్రి చిత్తం మేరకు నెరవేర్చడానికి ఆ మహిమను వేడవలసి వచ్చినది. రక్త మాంసములో మన స్థానంలో ఆయన నిలబడవలసి వచ్చినది. మొదటిది, రక్త మాంసంలో దేహంతో కలిగిన మనము ఆ నిత్య రాజ్యానికి లేదా కోల్పోయిన ఆ మహిమను మనము మరలా పొందుకోలేము. అందుకనే ఆయన దయదలిచి రక్త మాంసములో భాగస్థుడిగా మన స్థానం ముందు ఆయన నిలిచాడు. రెండవదిగా మనం చూసినప్పుడు అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడినవారు. జీవితకాలమంతయు లేదా అపవాదిని నశింపజేయడానికి అనగా ఆ యొక్క భయంకరమైన అగ్నిగుండం లేదా ఆ యొక్క నరకం అది అపవాదికి నియమింపబడించినది. మరి అపవాది మరియు ఆ పిల్లలుగా మనం చేసి రక్త మాంసములుగా మనం చేసి ఆ నిత్య నాశనానికి యుగాలు మరియు ఆ నాశనంలో మనం ఉండవలసిన వారం ఏంటుండగా ఆ నిత్య నాశనం నుండి మనను జీవితకాలం అంతయు అని చూస్తున్నాం. ఆ జీవితకాలం అంతయు ఆ మరణ దాస్యములో ఉంటున్న మనలను విడిపించడానికి ఆయన ఆ మహిమను వేడవలసి వచ్చినది. మన స్థానమందు మనం నిలవడానికి ఆయన మరియు ఆ మహిమను వీడవలసి వచ్చినది. అంతేకాకుండా మరియు కడకు మరియు ఆయన నమ్మకం గల మరి ప్రధాన యాజకుడిగా మన నిమిత్తమై తనను తాను అర్పించుకొని మనను మరియు కోల్పోయిన ఆ గొప్ప భాగ్యం మరలా ఆయన మనకు అనుగ్రహించి అన గొప్ప దేవునిగా మనం చూస్తుంటున్నాం. అట్టి గొప్ప దేవుని ఉదయకాలమున కోల్పోయిన యొక్క మహిమను లేదా ఆ మహిమతో కూడిన ఆ యొక్క దేహమును లేదా ఆయనతో ఉండే ఆ గొప్ప భాగ్యం మరి కోల్పోయింటుండగా దేని నిమిత్తమైనగా రక్త మాంసం ఆజ్ఞను అతిక్రమించి రక్త మాంసమును ధరించుకొని ఉంటుండగా మరి ఆ యొక్క రక్త మాంసం నుండి మనను విడిపించి మహిమ కోల్పోయిన ఆ మహిమను మనకు ఇవ్వడానికి అరుదించిన గొప్ప దేవుడని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితకాలం అంతయు మన దాస్యమునకు లోనైన వారు ఆ దాస్యం నుండి మనను విడిపించడానికి అరుదించిన గొప్ప దేవుడని ఆ మహిమగల దేవుడిని